బీజేపీలపై నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ బీజేపీ చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ బీజేపీలపై నగర బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ బీజేపీలు చేసింది ఏమీ లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు అభ్యర్థులు కూడా కరువయ్యారన్నారు. అభ్యర్థులు లేక ఆయా పార్టీల నాయకులు కండువాలు పట్టుకొని డివిజన్లలో తిరుగుతున్నారు. బీఆర్ఎస్ తోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. అభివృద్ధే బీఆర్ఎస్ పార్టీ నినాదం. కరీంనగర్ ప్రజలు చైతన్యవంతులు. బీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. 2 సంవత్సరాల నుండి ఒక్క రూపాయి తీసుకురాని కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలు రాగానే అభివృద్ధి పేరిట కొబ్బరికాయలు కొడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో కరీంనగర్ సుందర నగరంగా అభివృద్ధి చెందింది. కండువా మార్చగానే మాజీ మేయర్ సునీల్ రావు బీజేపీ అభివృద్ధి చేసిందని మాట మార్చారు. బండి సంజయ్ గెలుపు కోసం కృషి చేసిన ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలకు కాకుండా బీఆర్ఎస్ నుండి అభ్యర్థులను తీసుకొని టికెట్స్ ఇస్తున్నారు. బీజేపీలో గెలిచే అభ్యర్థులు లేక బీఆర్ఎస్ నుండి తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటున్న సూడా చైర్మన్ ఇంటి ముందు రోడ్డు ఎవరు వేశారో కనబడటం లేదా అని ప్రశ్నించారు. బీజేపీలో చేరిన మాజీ మేయర్ను సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి అంటేనే 2 సంవత్సరాల నుండి కరెక్ట్ 2 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురావాలని 3-4 రోజుల నుంచి చూస్తున్నాం. కొబ్బరికాయలు కొడుతుంది. 2 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి తీసుకురాలి. వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుక్కుంటూ ఆ గల్లులల్లా కాంగ్రెస్ మొత్తం చేసింది అభివృద్ధి అని చెప్తారు. ఈ కరీంనగర్ ప్రజలకు తెలుసు. మొన్న మాజీ మేయర్ సునీల్ రావు మాట్లాడుతున్న 1000 కోట్లతో ఆయన అభివృద్ధి చేసిందట. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఒక్క రూపాయి కరీంనగర్ తెచ్చింది లేదు, అభివృద్ధి చేసింది లేదు. మొత్తం కూడా 2014 నుండి 2023 డిసెంబర్ 3 తారీఖు వరకు కరీంనగర్ నగరాన్ని ప్రతి చిన్న గల్లీ 10 ఫీట్ల గల్లీ నుంచి 100 ఫీట్ల రోడ్డు దాకా రోడ్డు డెవలప్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక్కడ స్థానిక మాజీ మంత్రులు, స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి నేతృత్వంలోనే కరీంనగర్ సుందర నగరంగా తీర్చిదిద్దబడింది. ఉండాలి ఆ మాజీ మేయర్కు బుద్ధి కొంచెం అన్న. మరి నోరా ఏమన్నా ఆయన్ని చెప్తాడు. కరీంనగర్ డెవలప్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. గంగుల కమలాకర్ గారు, వినోద్ కుమార్ గారు కష్టపడితే ఈ నగరం ఇంత గొప్పగా అయిందని చెప్తాడు. ఇడ కన్ను మారుతారు, నాలుక మారుతుందా, మనిషి మారుతారా? గొప్ప అని చెప్పకు, మేము అవసరం లేదు నువ్వు, కానీ చేయలేదని చేసినావు చెప్పుడు. ఎంత మూర్ఖత్వమో మరి ఎలా ప్రజలు ఆలోచించాలి. నగర ప్రజలు ఇక కాంగ్రెస్ ఇన్ఛార్జి గల్లుల్లో ఇరుక్కుంటా ఎవరు వాళ్ళ కండోలు ఎత్తుడు. అంటే బీఆర్ఎస్ తప్ప నాయకులు మీరు లేరని ఒప్పుకున్నారు. బీజేపీను కాంగ్రెస్ వాళ్ళు ఓపెన్గా ఒప్పుకున్నారు. మన నాయకులు లేరు, మళ్ళీ గెలిచిన వాళ్ళు లేరు, మళ్ళీ పోటీ చేసే దిక్కు లేరు. బీఆర్ఎస్ 10 ఏళ్ళలో ఉన్న కార్పొరేటర్లు మంచిగా పనిచేసారు. గంగుల కమలాకర్ గారి నాయకత్వంలో కరీంనగర్ అభివృద్ధి చెందింది. ఆ కార్పొరేటర్లకు మంచి పేరు ఉంది. వాడలలో ఆశ చెప్పాలి, పార్టీ మార్చాలి, ప్రలోభాలు పెట్టాలి, పార్టీ మార్చాలి. వాళ్ళని గెలిచి మేము గెలిచినామని జబ్బలు గుద్దుకోవాలని చూస్తున్నవి 2 పార్టీలు. ఇవాళ 3 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయి 2 సార్లు ఎంపీగా గెలిచి ఇలా కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు నీకు 5 ఎలక్షన్లకు పనిచేసిన నీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎటువేరు, నీ ఏబీవీపీ కార్యకర్తలు ఎటువేరు, నీ బీజేపీ కార్యకర్తలు ఎటువేరు? వాళ్ళకి టికెట్ ఇచ్చి గెలిపించుకోలేవా? వాళ్ళని అందరిని ఎలగొట్టుడు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి తీసుకోవాలని ప్రలోభాలు పెట్టు. ఇక కాంగ్రెస్ పోయినసారి 0, 2 ఏళ్ళ నుంచి 1 రూపాయి వేరే.
వాడలకు ఉరికించినట్టున్నారు వీళ్ళను. ఎందుకంటే 2023 3వ తారీఖు వరకు జరిగిన అభివృద్ధి సీఎం ఇన్సూరెన్స్ 136-32 కోట్ల జరిగే అభివృద్ధి పనులు స్విచ్ ఆఫ్ చేసినట్టు బంద్ అయినాయి. దాదాపు 66 రోజులు కరీంనగర్లో తవ్వి పెడితే 2 సంవత్సరాల నుంచి ఆ గల్లలో ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎన్నోసార్లు మా శాసనసభ్యులు గంగ్ల కమలాకర్ గారు కలెక్టర్ కలవడం జరిగింది, కమిషనర్ గారు కలవడం జరిగింది ప్రజలు తీసుకొని, అయినా చీమ కుట్టినట్టు కూడా లేదు. మీరు ఏమని తిరుగుతారు? మరి గంగ్ల కమలాకర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం నెత్తే ఫండ్స్ 132 కోట్లకు 72 కోట్ల వర్కులు అయినాయి. మిగతా 70 కోట్ల వర్కులు మేము ఆపిన చేపిస్తలేము, సాధన వాళ్ళం మేము అని చెప్పేదానికి తిరుగుతారా? ఉరికిచ్చేటట్టున్నారు, గల్లులలో తిరుగుతూ ఉరికిచ్చేటట్టున్నారు. మీరు 100 వాళ్ళకి కొబ్బరికాయ కొత్త ప్రజలు ఉంటలేరు. 10 లక్షలు కొబ్బరికాయ ప్రొసీడింగ్ ఉండదు, ఏముండదు. కొబ్బరికాయ కొట్టి 10 లక్షలు కోటి రూపాయలు అని చెప్పుడు ఎవరు మభ్య పెడుతున్నారు ప్రజలు. ఇంకో ఆయన అయితే చూడా చైర్మన్ చాలా చెప్తుడు బీఆర్ఎస్ డెవలప్ చేయలేదంటే ఒకసారి రా అడుగు. నీ ఇంటి ముంగట రోడ్డు ఎప్పుడైందో అడుగు. నీ ఇంటి ముంగట వేసిన రోడ్డు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిందా కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిందా? అది చాలదా? మీ ఇంటి ముంగట అడుగు. ఇది ఎప్పుడైందంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిందంటారు. అవి చర్చకు రెడీ. మేము గీతా భవన్ గారు రండి, మీరు మేమంతా బీఆర్ఎస్ వాళ్ళం. కరీంనగర్ నగరంలో 2023 డిసెంబర్ 3 లోపే రోడ్లు అయినాయి, రేట్లు అయినాయి, పైప్ లైన్లు అయినాయి. దాని తర్వాత ఒక్క వర్క్ కూడా కాలేదని నిరూపిస్తాం. నిరూపిస్తే కాంగ్రెస్ క్యాంటీన్లో పెట్టుకోదా? ఒక్క క్యాంటీన్ కూడా పెట్టదు కదా. అది రా చర్చకు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులకు బీజేపీ నాయకులకు ఇద్దరికి చెప్తున్నాం, మీరు ఏం చేయలే. ఇదే మేరు మాజీ నేతృత్వంలో ఇల్లు ఉన్నప్పుడు ₹1 చేయలే, ఛాలెంజ్ చేసిండు. ఇదే బండి సంజయ్ గారి మీద, కేంద్ర మంత్రి మీద. ఇలా మొత్తం సంజయ్ సహకారంతో అయిందంటారు. మాట్లాడేటప్పుడు కొంచెమన్నా జ్ఞానంతో మాట్లాడాలి. ఆ పార్టీలో వచ్చుగా ఉడుమలో వచ్చినావు నువ్వు. ఉడుమలో వచ్చి అక్కడ మధ్య కార్యకర్తలకు వచ్చే టికెట్లను రాకుండా ఎత్తున్నావు. వాళ్ళే వాపోతున్నారు ఫోన్లు చేసి. ఈ ఎలక్షన్లు వచ్చినాయి, అంత కొత్త నాటకాలు స్టార్ట్ అయినాయి. కరీంనగర్ పుర ప్రముఖులకు అందరికీ తెలుసు, ఈ 66 డివిజన్లు ఉన్న ప్రజలందరికీ తెలుసు. ప్రతి డివిజన్లో వందలాది వేలాది మంది ఇంటలెక్చువల్స్ కానీ, ఉద్యోగులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ, పెద్దలు కానీ ఒక్కసారి ఆలోచించండి. మీరు 2 సంవత్సరాల కింద అభివృద్ధి ఆగిపోయిందంటే మళ్ళా అభివృద్ధి జరగాలంటే గంగ్ల కమలాకర్ నాయకత్వంలో ఇక్కడ బీఆర్ఎస్ 3వసారి ఈ కరీంనగర్ నగరపాలక సంస్థ జెండా ఏదైతేనే మళ్ళా పనులు మళ్ళా ఊపనుకుంటే తప్ప అప్పటిదాకా ₹1 తెచ్చే పాపన ఓర్వి. ఎందుకంటే కరెక్ట్ సంవత్సరం కింద పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారిని తెచ్చారు కేంద్ర మంత్రి గారు. 24/7 ఇనాగ్రేషన్ వాటర్ తెచ్చారు. అది చేసింది మేము. తెచ్చి ఊరని తీస్తా అన్నారు. ఏడాదైంది, ఏది అది కూడా బంద్ అయింది హౌసింగ్ బోర్డులో. అక్కడ మొత్తం పట్టణాభివృద్ధి మంత్రి గారితో చెప్పించారు, 3 నెలల్లో ఇస్తా, 100 కోట్లు తెస్తా. ఎన్ని 100 కోట్లు? ఎటువాయ 100 కోట్లు? పొలాల 100 కోట్లు తెచ్చి 76 తీసినక్కడే పోటీ చేయాలి బీజేపీ. అప్పటిదాకా తప్పు చేసినా కరీంనగర్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పి మేము పోటీ నుంచి తప్పుకుంటున్నామని స్వచ్ఛంగా చెప్పాలి. మీరు ఆ 100 కోట్లు తెచ్చినాకనే పోటీ చేయాలి. డైలీ వాటర్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంటింటికి నల్ల పెట్టినాకనే, నల్ల లేకపోతే ఓటు అడగమని ధైర్యంగా చెప్పి ఓట్లలో పోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా కూడా చెప్తా, కరీంనగర్ నగరంలో ఇంటింటికి ₹1 నల్లు ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్కటంటే ఒక్కటి చెప్పండి. 2 సంవత్సరాల నుంచి మీరు కేంద్ర మంత్రిగా సంవత్సరంన్నర అయింది. మీరు ఏం చేసిండో చెప్పండి.
ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్. కరీంనగర్కి ఏం చేసిందో చెప్పండి, చెప్పదు. 2 సంవత్సరాలుగా మా ప్రభుత్వం మీద, మా నాయకుల మీద పొద్దుగాలు లేచి మాట్లాడు తప్ప ప్రజలు మమ్మల్ని గెలిపించిన ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలి అనే సొయ్యలేదు. దాన్ని ఇన్స్పెక్టివ్ అబద్ధం చెప్పుకుంటూ పోతే నిజమవుతుందని పొద్దుగా లేదు అబద్ధాలు అన్నారు. ఎందుకంటే అలా ప్రభుత్వం వచ్చిందే అబద్ధాలతో కాబట్టి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇవాళ ఇక రోడ్లు వేసింది, డైలీ వాటర్ ఇచ్చింది, నల్లలు పెట్టింది. ఇలా పార్కులు కానీ, జంక్షన్లు కానీ, స్మార్ట్ సిటీ కూడా కొట్లాడి తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కరీంనగర్కు వినోద్ కుమార్ గారు, గంగుల కమలాకర్ గారు. ఎవరి పాత్ర అలా లేదు. ఎక్కడికైనా చర్చలకు మేము రెడీ. స్మార్ట్ సిటీ కరీంనగర్కు శాంక్షన్ చేపించిందే వినోద్ కుమార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు. ఇంత అవద్దాడా ప్రజలకు తెలుసు. ఏం చెప్పుదాం ఏమైతుందని చెప్తున్నారు, కానీ మున్సిపల్ ఓట్లలో తగిన బుద్ధి మీ ఇద్దరికి చెప్తారు. అసలు అలా కార్యకర్తలు, నాయకులు దొరుకుతలేరు. ఎవరినంటే బీఆర్ఎస్ నెంబర్ పడ్డారు. ప్రలోభాలు, ఆశలు చెప్పి ఊరుకుంటేది లేదు. మేము కూడా తప్పకుండా ఎక్కడిదక్కడ నిలదీస్తాం. ఇప్పుడు ప్రజలే రేపు మీరు టికెట్లు ఇచ్చి పంపే మీ నాయకులు ఎక్కడక్కడ నిలదీస్తారు. ఎక్కడ తిరగనియరు. ఎక్కడ ఓట్లాడినా 2 సంవత్సరాలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏం చేసిరని ప్రజలు అడగాలి. విన్నారు. సంవత్సరం నడైంది కేంద్ర మంత్రి అయి బండి సంజయ్ గారు ఎందుకు డబ్బు ఆడిస్తాను ఏదో అడగాలి. కరీంనగర్ 24/7 వాటర్ ఇస్తా అని మాటిచ్చి ఎందుకు ఏదో చెప్పాలి. సంవత్సరం అయింది నిరుద్యోగులకు ఉపాధి కొరకు, ఉద్యోగాల కొరకు ఎందుకు ఒక ఇండస్ట్రీయో కంపెనీయో ఎందుకు తెలియదని యువకులు నిలదీయాలి. వాళ్ళను ఒక కొత్త ఉపాధి కల్పించే పరిస్థితి లేదు. ఒక కొత్త పరిశ్రమ తెప్పించే పరిస్థితి లేదు. కేంద్ర మంత్రిగా నీకు అవకాశం వచ్చినప్పుడు కరీంనగర్లో పుట్టిన బిడ్డగా కరీంనగర్ కాన్స్టిట్యూన్సీకి ఏం చేసినావో చెప్పవలసిన అవసరం ఉంది. చెప్పినాకనే నీ బీజేపీ అభ్యర్థులు వాదనలలో దూరాలి. ఇక కాంగ్రెస్ ముస్లిం చూడని చూస్తుంది. ఒక ఆయన కండవలు కప్పుతుంటే ఒక ఆయన చెప్పేసిండు, ఆ కండవలు బట్టి కండవలే అవి కప్పి మాటిస్తే వాళ్ళకు టికెట్ తప్పే రావాలి. ఆ పరిస్థితి కుమ్ములాట. కాబట్టి కరీంనగర్ ప్రజలు బీజేపీ లేక కుమ్ములాటలు ఏం చేయరు, కాంగ్రెస్ లేక కుమ్ములాటలు ఏం చేయరు. అభివృద్ధిపై దాచి ఉంటుంది వాళ్ళకు. అభివృద్ధిపై దాచి ఉన్నది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకే, బీఆర్ఎస్ నాయకులకే. గంగుల కమలాకర్ గారి రోజు వారి తపన్నే కరీంనగర్ అభివృద్ధి, మరి వేరే దాచ లేదు. మేము పోతున్నాం. ఇలా ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎజెండానే 10 ఏళ్ళ అభివృద్ధి చేసినాం. మళ్ళీ అభివృద్ధి దిశగానే ఎజెండాతోనే మేము మున్సిపల్లో ప్రజల దగ్గరికి ఓట్ల పోతాం. మీరు ఏమని పోతారో ఒక్కసారి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఇలా కాన్ఫరెన్స్ ఇన్ఛార్జి రాజేంద్రరావు గారికి, సుడా చైర్మన్ గారికి, మేము బీఆర్ఎస్ పక్షాన మీకు తెలియజేస్తున్నాం. మీరు మాట్లాడే అన్ని అబద్ధాలు, ఒక్కటి కూడా నిజం లేదు. ఇలా బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి గారికి, ఆ మాజీ మేయర్ గారికి మీరు ఏం కొత్తగా చేస్తారో, ఏడాదైంది ఏం చేయలే, ఏం చేస్తారో చెప్పుని మొదలు. కానీ ఇంకా అన్ని కార్పొరేషన్లకు ఇచ్చినట్టు ఇక్కడ ఇస్తే మేమే తెచ్చినామంటారు. కరీంనగర్ కార్పొరేషన్కి ఇచ్చిన అమృత్ స్కీము అన్ని కార్పొరేషన్లకు దేశమంతా ఇచ్చిన అమృత్ అనేది. మొన్న 50 కోట్ల లోన్ అనేది అన్నిటికి ఇచ్చిన లోన్ కట్టేదే మేము తెచ్చినామంటారు. స్మార్ట్ సిటీలో 1000 కోట్లు కట్టింది, 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం, 100 సిటీలకు ఇచ్చారు. కరీంనగర్ ఒక్కదానికి వేయాలి మేము ఇచ్చినామంటారు. అది ఈ రాష్ట్రం నుంచి ప్రజలు, దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు దేశంలో భాగస్వామ్యం. మా హక్కు తెలంగాణ ప్రజల కరీంనగర్ హక్కు. దేశం నుంచి వచ్చే నిధులు
మీరు ఎంపీగా ఉన్నా లేకున్నా కాంగ్రెస్ ఎంపీలు ఉన్న కాడ కూడా వస్తున్నాయి ఆ నిధులు. టీఆర్ఎస్ ఎంపీ ఉన్న కానీ అత్తనే ఉంది. కాబట్టి ప్రజలు గమనించాలి, అవి ఆన్ గోయింగ్ స్కీమ్స్. ఏ మున్సిపాలిటీలు అయినా ఏ కార్పొరేషన్లు అయినా ఇలా 15th ఫైనాన్స్ ఉంది, ఇల్లు గుర్తించిందా? ఎప్పుడో ఉంది కదా, ఒకటో ఫైనాన్స్ 15th ఫైనాన్స్ దాకా వచ్చింది. ఏదో 5 ఏళ్ళ స్కీమ్. ఉపాధి హామీ ఎప్పుడో కొట్టింది, ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. ఉపాధి హామీలు ఇచ్చిన పైసలు కూడా మేమే తెచ్చుకోమంటాం. నువ్వు లేకుండా వస్తుంది. కాబట్టి ప్రజలు విఘ్నులు చాలా గొప్పగా ఆలోచించి గొప్పగా ఉద్యమం చేసిన ఉద్యమగడ్డ కరీంనగర్. ఎంతో మంది ఉద్యమకారులను తయారు చేసిన గడ్డ కరీంనగర్. కరీంనగర్ ప్రజలు చైతన్యవంతులు. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం కరీంనగర్ అభివృద్ధి వైపు, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ఎజెండానే ముందుకు పోతుంది. కాబట్టి బీఆర్ఎస్ వైపు ఉండే విధంగా మీరు అందరూ ఆశీర్వదించాలని, వాళ్ళని ఎక్కడిదక్కడ నిలదీయాలని ప్రజలకు పత్రికల ద్వారా విన్నవించుకుంటాం. 37వ డివిజన్కి వెళ్ళి బాబ్జాలి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలకి వెళ్ళి ఇటుపెట్టి ఎంఐఎంలో చేయాలని నేను చెప్పింది అది కానీ అలా క్యాండిడేట్ లేరే. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీ పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.